అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. క్రిస్మస్ అనగానే క్రిస్మస్ ట్రీ ప్రతి ఇంటిలో చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, మరి ఇన్స్టాల్ చేయడం అనేది పరిపాటి. చిన్నప్పుడు మేము కూడా క్రిస్మస్ ట్రీ కొరకు పార్క్స్ వెళ్ళి అక్కడ నీటి కొమ్మలు తీసుకొని వచ్చి ఇంకా అరేంజ్ చేసుకునేవాళ్ళం. క్రిస్మస్ ట్రీ లేని, స్టార్ లేని ఇల్లు ఉండేది కాదు. మా కలవరి చర్చ్ యూత్ ఫెలోషిప్ వారు కూడా ఈ సంవత్సరం వినూత్నంగా చూస్తూ ఉంటాను. నా బ్యాక్ 20 feet క్రిస్మస్ ట్రీ ఇక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. సూపర్ ఆకర్షిస్తూ ఉంది. బిగ్ ట్రీ, క్రిస్మస్ ట్రీ. ఈ క్రిస్మస్ ట్రీ గురించి మనం ధ్యానం చేద్దాం. The text is from the book of Acts, chapter 5, verse 30. మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుడ దేవుడు లేపెను. మ్రానున వేలాడవేసి సంహరించిన ట్రీ. This tree symbolizes or refers to Jesus' crucifixion. యేసు ప్రభు యొక్క శిలువ దృశ్యానికి ఇది సాదృశ్యంగా ఉన్నది. By hanging someone on a tree signified a curse. ఒక మ్రాను మీద వేలాడదీస్తే అతను శాపగ్రస్తులను దేవుని వాక్యం సెలవిస్తుంది. The book of Deuteronomy, chapter 21, verses 22 to 33. అక్కడ గమనించినప్పుడు మ్రాను మీద వేలాడబడిన వాడు, వేలాడదీసిన వాడిని ఒక శాపగ్రస్తులుగా ఇచ్చేవారు. Wooden cross, the original scene of the tree of knowledge. ఏదైతే ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఉండింది. మంచి తెలివిని ఆ వృక్షం, మంచి చెడు తెలివి ఆ వృక్షం ఫలము తినకూడదు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ దినము బుద్ధిస్తే సస్తాన్ని ప్రభు చెప్పాడు. The tree of knowledge. పాపం అనేది ఆ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా ప్రవేశించింది. కానీ sin entered through the forbidden fruit, the tree of knowledge. Now salvation comes through a tree that is called cross. రక్షణ శిలువ ద్వారా మనకు సంప్రాప్తమైనది. వుడెన్ క్రాస్, జీసస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్, బేరింగ్ అవర్ కర్స్. ఆ శాపాన్ని యేసుక్రీస్తు శిలువలో ఆ మ్రాను మీద వేలాడి ఆయన శాపగ్రాహి అయ్యాడు. ఆయన He became curse for us. ఆ పాపను విమోచించడానికి, ఆ శాపాన్ని ఎత్తివేసి ఆశీర్వాదంగా మార్చడానికి జీసస్ hung on the wooden cross for our sins. క్రిస్మస్ ట్రీ చూస్తున్నప్పుడల్లా మీకు జ్ఞాపకం వస్తుందో లేదో నాకు తెలియదు. టు రిమెంబర్ ద వుడెన్ క్రాస్, జీసస్ హ్యాంగింగ్ ఆన్ ద వుడెన్ క్రాస్, బేరింగ్ అవర్ సిన్స్. నిశ్చయముగా అతను మన రోగం భరించను, మన వ్యసనం వహించను. మొత్తం ఉడిన వాణిగాను, దేవుని మన బాధింపబడిన వాణిగా, శ్రమనందుని గాను వాణిగాను ఎంచితే మన అతిక్రమ గాయపరచబడ్డాడు, మన దోషం బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధాన సంబంధం శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలిగినది.
విషయాన్ని వుడెన్ క్రాస్ గురించి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 39వ వచనం, 3వ అధ్యాయం 29వ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. దిస్ ఈజ్ సింబలైజెస్ అటోన్మెంట్. యేసు ప్రభు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా మనకు పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. మన శాపం అనేది ఎత్తివేయబడింది. ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు ఆయన. నువ్వు నేను పొందవలసిన శిక్షను యేసే పొంది ఆయన పాపిస్తాను ఆయన ఉండి ఆయన రాను మీద వేలాడి ఆయన 7 మాటలు పలికి ప్రాణము దారపోసి రక్తం చిందించి తండ్రితో సమాధానపరుచు పరిచయకు రాయబారుగా మన ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే బ్లెస్సెడ్ థింగ్. ఎప్పుడైనా ఆలోచించారా? క్రిస్మస్ ట్రీ చూస్తున్నప్పుడు ట్రీ రిప్రజెంట్స్ జీసస్ క్రూసిఫిక్షన్. పాతనిబంధన ఆ ఇమేజరీ యేసు జీవితంలో అది నెరవేర్చబడింది. ఆయన అది ఏ దోషము లేదు, ఏ కపటము లేదు, దూషింపబడి బదులు దూషింపబడలేదు. న్యాయంగా తీర్పు దేవుని తను తాను అప్పగించుకుని దేవుని వాక్యం శ్రమిస్తున్నది. లైఫ్ గివింగ్ ట్రీ. యేసు ప్రభు ద్వారా మనకు నిత్య జీవముని సంప్రాప్తమైనది. ఇటర్నల్ లైఫ్. యేసు ప్రభు శిలువలో అమరాను వేలాడడం ద్వారా మానవుడు ఆయన విశ్వాసము మరణములో నుంచి దాటి ఉన్నాడు. నిత్య జీవన సంప్రాప్తమైనది. విమోచనం లభించింది. కాబట్టి క్రిస్మస్ ట్రీ చూసినప్పుడల్లా కూడా ప్రభు యొక్క శిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభు మన నిమిత్త శాపగ్రాహి దీవించారు, ఆశీర్వదించారు. కాబట్టి క్రిస్మస్ సీజన్లో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ముందుకు సాగిపోదాం. మహాగణుడ, మహోన్నతుడ, యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. మా నిమిత్తం తను శాపగ్రాహ్యత శాపాన్ని ఎత్తివేసి తండ్రి ఆశీర్వాదంగా మార్చిందేవా. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం. నిత్య జీవనం ప్రసాదించారు. అందుబట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం. ఘనమైన మీ నామని కొనియాడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ ప్రేమించు వారందరికీ సదాకాలముతోనే ఉండును గాక. ఆమేన్. విష్ యు ఆల్ ఎ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బీ విత్ యూ.